డైట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. డైట్ గురించి మాకు ఆసక్తి కలిగించే లేకపోతే మాకు సర్ప్రైజ్ కలిగించే విషయాలు చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. పేషెంట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ మీకు చెప్తాను. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గుడిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో ఒక పేషెంట్ వచ్చారు, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు, షుగర్ ఉంది. సో మేము వెయిట్ లాస్ అవ్వమని చెప్పి మంచిగా డైటీషియన్ డైట్ చార్ట్ ఇచ్చారు. సో మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి, ఈవినింగ్ ఏం తీసుకోవాలని. సో మార్నింగ్ ఉదాహరణకు ఓట్స్ తినాలండి, మీరు ఎన్ని గ్రామ్స్ తినాలండి పొద్దున పూట. మధ్యాహ్నం కొంచెం బ్రౌన్ రైస్ లేకపోతే కొంచెం కొర్రలు అన్నము. సో ఈవినింగ్ సాలాడ్, ఈవినింగ్ కుదిరితే డిన్నర్ హెవీ తీసుకోకుండా జస్ట్ సాలాడ్, కొంచెం కర్రీ, బాయిల్డ్ ఎగ్ అట్లా తీసుకోండి అని చెప్పి రాసి ఇచ్చారు డైటీషియన్. సో పేషెంట్ ఒక 1 month తర్వాత వచ్చారు. ఈ 1 monthలో నేను మామూలుగా అడిగా పేషెంట్ని, ఈ 1 monthలో మీరు ఎట్లా ఉన్నారు, వెయిట్ తగ్గారా లేదా ఏంటి అని. సో అడిగితే ఆయన చెప్పారు, అదేం డాక్టర్ గారు మీరు ఇచ్చారు, నేను వెయిట్ తగ్గకపోగా ఇంకో 2 kilos పెరిగాను అని చెప్తున్నారు. అదేంటండి 2 kilos ఎందుకు పెరిగారు, మరి ఇవన్నీ జాగ్రత్తగానే ఫాలో అవుతున్నారంటే, మీరు ఏది రాశారో అదే ఫాలో అవుతున్నా అని చెప్పారు. సో ఆయన డైట్ చార్ట్ చూపించి మొత్తం చదివి వినిపించారు. మేము ఏం రాసామో అదే ఫాలో అవుతున్నాడు. పోనీ ఎక్సర్సైజ్ చేస్తున్నా అంటే రోజు గంట సేపు వాకింగ్ చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉంటున్నాను అంటున్నారు. సరే, ఇంక మరి నిద్ర ఎలా ఉంది అంటే నిద్ర బాగానే ఉందన్నారు. సో ఇంకా మిగతా అన్ని జాగ్రత్తలు తీసుకుని మరి ఎందుకు 2 kilos పెరిగారు ఈ నెల రోజుల్లో అని చెప్పి అర్థం కాదు. సో చాలాసేపు మాట్లాడిన తర్వాత, పొద్దున మరి ఏం తింటున్నారండి, ఓట్స్ రాసి ఇచ్చారు కదా అంటే, ఓట్స్ 9-10 తింటారండి అంటున్నారు. మరి పొద్దున ఏం చేస్తారండి అంటే, పొద్దున టిఫిన్ తింటాంగా అంటున్నారు. సో ఆయన పొద్దున 8 లేచి ఆయన మంచిగా 2-3 దోశలు తిని, మళ్ళీ 10 ఓట్స్ తిని, మళ్ళీ మధ్యాహ్నం కూడా అదే. మధ్యాహ్నం ఏం తింటారంటే, నేను అన్నం తినేసి తర్వాత 1 గంట ఆగి బ్రౌన్ రైస్ తింటారండి అంటారు. రాత్రిపూట కూడా అంతే, రాత్రిపూట ఆయనకు నచ్చిన ఫుడ్ తినేసి తర్వాత మనం చెప్పిన ఫుడ్ తింటున్నారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అదే చెప్పాను. సో వాళ్ళకి ఏంటంటే, ఆయన మామూలుగా మనం ఇచ్చిన డైట్ అంటే బ్రేక్ఫాస్ట్కి తినండి, లంచ్కి తినండి, డిన్నర్కి తినండి, ఇది ఇలా చెప్తే ఆయన ఏం చేశారు, బ్రేక్ఫాస్ట్కి ఆయన తినేది ఆయన తింటూ మళ్ళీ మనం చెప్పింది కూడా తిన్నారు. సో ఆయనకి అంటే ఎట్లా మనకి కమ్యూనికేషన్, మనం అంత చెప్పినా కూడా పేషెంట్ వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఆయన ఏమనుకుంటున్నారు, నేను తర్వాత అడిగా, అదేంటండి మనం ఇట్లా రాసాం కదా, మరి బ్రేక్ఫాస్ట్కి తినమంటే ఇంకేం తినకూడదు కదా, ఇదే తినాలి కదా బ్రేక్ఫాస్ట్కి అంటే, సార్ మీరు బరువు తగ్గడానికి అని చెప్పారు. సో ఈ ఫుడ్ తింటే బరువు తగ్గిపోతామని తింటున్నాను నేను కష్టపడి, నాకు కడుపు నిండా ఉన్న తింటున్నాను, మరి నేను బరువు తగ్గట్లేదు అన్నారు. సో ఆయన ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు కూర్చోబెట్టి, అట్లా కాదండి, క్యాలరీస్ అంటే ఏంటి, క్యాలరీ అంటే ఏంటి, మనకి ఎనర్జీ ఏ రూపంలో వస్తుంది, ఏ రూపంలో ఖర్చు పెడతాము, అసలు మాకు చాలా సరదా ఇట్లాంటి సన్నివేశాలు, మాకు ఇంటరాక్షన్స్ వస్తాయి. తర్వాత ఆల్మోస్ట్ 2-3 months తర్వాత ఒక 5 kilos దాకా తగ్గారు. తర్వాత ఆయన అవేర్నెస్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి చాలా కొత్త ప్లస్ సరదా సంభాషణలు మాకు ఓపీలో జరుగుతుంటాయి. మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.